ఏదో వేస్తాటయ్యా, ఏదో గీస్తాటయ్యా, ఎన్నో దాటొచ్చాం. కానీ దైవాన్ని నమ్ముకుని ట్రావెల్ చేస్తే వాడు వేలు పట్టుకుని నడిపిస్తాడనడానికి నా ఎక్స్పీరియన్స్లో కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. యాజ్ ఎ పెయింటర్గా డబ్బు ఉండొచ్చో, బ్యాక్గ్రౌండ్ గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు, జస్ట్ కూచి కోనసీమ నుంచి ఓ బ్యాగ్ కట్టుకొచ్చాడు, ఇంత దూరం వచ్చాడు. అందులో కూడా ప్రజెంటేషన్ ఏంటంటే మా గురుగారు మాట్లాడినప్పుడు బాపు గారు అన్నారు, మన కోసం మన ఆడియన్స్ ఉంటారన్నారు. విలువైన మాట. అవును. అలాగా ఈ బొమ్మలు ఎవడు చూస్తాడో, లైవ్లో ఎవరు చూస్తారో, ఎవరెలా చూస్తారో ఏమిటో అనుకోలేదు, మొదలెట్టాం. అది అదేంటంటే గుంటూరు శేషాచలం గారు మంచి మాట అంటారు. నేను సాహిత్యం చాలా సరదా నాకు చదవడం. వర్షం వచ్చి ప్రపంచానికి అడిగేసిందట. పైన పుచ్చ పువ్వుల వెన్నెల ఎందుకో తలెత్తి చూశాట. మబ్బు తునక వేలు పట్టుకుని చంద్రుడు నడిపించుకు తీసుకుపోతున్నట్టు ఆకాశంలో. నన్ను సంగీతం, సాహిత్యం, లలిత కళల సమాహారమైన ఫైన్ ఆర్ట్స్ గ్రూప్లో నా చిత్రకళని నన్ను మిగతా ఆర్ట్లు అలా నడిపాయి. అందుకే వాళ్ళకి అగ్రతాంబూలం వేసి నేను వెనకుంటా.